హలో అండి, అందరికీ నమస్కారం. మై మణితో పతిపట్టి అందరూ బాగున్నారా అండి? బ్యాక్ టు హోమ్ అనమాట. వచ్చేసాను. వచ్చిన వెంటనే కూడా ఒక 1 డే అయితే వర్క్స్ ఏం లేవు. అలా రెస్ట్ తీసేసుకొని, అంటే వర్క్స్ అంటే పెట్టుకోలేదు. సరేలే చేద్దాము అని చెప్పేసి ఆ రోజు కంప్లీట్గా ఇంకా ఇంట్లో వర్క్స్ ఉంటే అవి చూసుకున్నాను. నెక్స్ట్ డే అయితే కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 2 days తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే రీసెంట్ వ్లాగ్ అండి, మళ్ళీ అప్పటితో ఈరోజు పిల్లలకి హాలిడే అండి, సాటర్డే అనమాట. అందులోని పిల్లలకి ఈవినింగ్ స్కూల్లో, అంటే స్కూల్ ఉండింది కానీ స్కూల్ వాళ్ళు హాలిడే ఇచ్చారు. ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ యాన్యువల్ డే జరుగుతుంది. దానికోసం అని చెప్పేసి కంప్లీట్గా రెస్ట్ తీసుకొని సాయంత్రం 6కి అంతా కూడా పిల్లల్ని రెడీ చేసేసి తీసుకురండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇంక ఉదయాన్నే లేచేసరికి హెల్పర్ రాలేదు. ఇంకా లేట్ అయిపోయింది అనమాట. లేచేసరికి కూడా 7:30 దాకా అయిపోయింది. ఇంకా లేచిన వెంటనే కూడా ఇంకెక్కడవక్కడ ఉన్నాయి, తను వస్తుందిలే అని చెప్పేసి మొత్తం ఉంటుంది. అంటే మనకి ఎవరైనా ఒక పనికి పెట్టుకున్నప్పుడు వాళ్ళు వస్తారులే చేసుకుంటారులే అని చెప్పేసి కొంచెం లేజీగా ఉంటాం కదా. బట్ సడన్గా తను రాకపోయేసరికి ఇంక అన్ని పనులు ఒక్కసారి పడిపోయాయి అనమాట. ఇంకా చేసేదేముంది, మన పనులు మనం చేసుకోక తప్పదు కదా. ఇంక ఇల్లు అలా ఉండింది అనుకోండి రెగ్యులర్గా. కొంచెం మనకు వీలున్నంత వరకు నేనేం మరీ అంత రట్టీగా అలా ఏం ఉండనండి. వీలైనంత వరకు చేసుకుంటానే ఉంటాను. బట్ ఇన్ని వర్క్స్ మేనేజ్ చేసుకుంటూ ఇల్లు కొంచెం అటు ఇటుగా ఉంటుంది అంటే తప్పదు. ఎందుకంటే నేను చేసేది ఒక పని కాదు. సో చూసే వాళ్ళకి డైరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఎన్ని పనులు చేస్తాను అనేది. నెగిటివ్గా థింక్ చేసే వాళ్ళకి నువ్వు కాకపోతే చేస్తున్నావా అనిపిస్తుంది. నిజమే అండి, నేను కాబట్టి చేస్తున్నా ఇన్ని పనులు. అవన్నీ అంటే మల్టీ టాస్క్ చేస్తారు చూడండి, వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎంత కష్టం ఉంటుంది అని చెప్పేసి. ఈజీగా కామెంట్స్ పెట్టే వాళ్ళకి తెలియదు. సో ఇంక మొత్తం పని అయిపోయింది. ఇంకా ఈ పార్కింగ్ ఏరియా వరకు పొద్దున్నే అక్కడ లేవగానే ముగ్గు అయితే పెట్టేశాను. ఇంక లోపలంతా కడిగేసిన తర్వాత ఇంకా నేనైతే వచ్చేసి శుభ్రంగా ఇక్కడ కూడా చిమ్మేశాను. తర్వాత లౌక్య నిద్రలేచిందండి. నేను తనకేం చెప్పలేదు, తనే అంట్లు క్లీన్ చేస్తూ ఉంది. మీలో ఎంతమంది గుర్తుంది ఈ సీన్ చూడగానే? లౌక్య ఒక వీడియోలో చిన్నప్పుడు అండి, ఒక 1 year అంటే 2 years ఉంటాయి తనకి. సో అప్పుడు అంట్లు తోముతూ ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి తనకి ఎందుకు అంట్లు తోమడం బాగా ఇష్టము. ఈరోజు కూడా అలా కూర్చొని తోముతూ ఉంటే తనే గుర్తొచ్చింది. కానీ అప్పుడు తనకి ఆల్మోస్ట్ ఒక 2 years ఉండదు. ఇప్పుడు చూడండి అదే లౌక్య పాప ఎంత పెద్దగా అయిపోయిందో. కానీ అదే పొజిషన్లో కూర్చొని అంట్లు తోముతూ ఉంటే నాకు ఆ సీనే గుర్తొచ్చింది. అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటాను అనమాట, ఎంత క్యూట్గా అనిపిస్తాయో చిన్నప్పటి వీడియోస్, ఎంత పెద్ద అయిపోయారు అని చెప్పి. ఇంకా తర్వాత అయితే లోపల పని అంతా అయిపోయిందండి. ఇంకా సురేష్ గారు అయితే నాకు కొంచెం హెల్ప్ చేశారనమాట ఇల్లు చిమ్మడంలో. ఇంక చిమ్మేసి కొంచెం ఉంటే హాల్లో తను వాష్రూమ్కి ఏమో వెళ్ళారు. ఇంకా నేనైతే ఇంకా మొత్తం డస్ట్ అంతా తీసేసి ఎత్తేసాను. ఎంతైనా ఆడపిల్ల కాబట్టి చూడండి పనిలో హెల్ప్ చేస్తుంది. మా రుత్విక్ బాబేమో అలా కూర్చొని ఉన్నాడు. అదే చెప్తున్నా, ఆడపిల్లలు అయితే అమ్మకి అండగా ఉంటారని ఏదో అంటారు కదా పెద్దవాళ్ళు, ఇదే. కానీ మా రుత్విక్ కూడా నాకు బాగా హెల్ప్ చేస్తాడండి. అంట్లు సర్దిస్తాడు, అంట్లు తీస్తాడు, ఏమన్నా కావాలంటే తెచ్చిస్తాడు. ఇద్దరు పిల్లలు అంటే మగ పిల్లలు ఆడపిల్ల అని తేడా నేనేం చూపించను. ఇద్దరికీ కూడా ఈక్వల్గానే పని చెప్తూ ఉంటానన్నమాట. కాకపోతే ఎంతైనా ఆడపిల్ల అనేది మనం చెప్పకపోయినా ఇప్పుడు అంట్లు తనే వెళ్ళి కూర్చొని తోముతూ ఉంటుంది. అలాగా ఆడపిల్లలకి మగపిల్లలకి కొంచెం తేడా. బట్ మా రుత్విక్కి కూడా అన్ని పనులు అంటే నేర్పిస్తాను. అంటే కొన్ని అంట్లు తోమడం అవన్నీ వాడికి రాదులేండి. కాకపోతే కొన్ని చేసుకుంటాను అనమాట. తన వరకు తను ఎంత నీట్గా ఉండాలి, ఏమన్నా కావాలంటే ఎలా తెచ్చుకోవాలి, సో ఇంకేదన్నా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా సురేష్ గారు కూడా మీకు తెలిసినట్టయితే తను కూడా నేను లేకపోయినా కానీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు కదా. సో అప్పుడు మనకు అనిపిస్తుంది కదా, మీరు కూడా చాలామంది అంటూ ఉంటారు సురేష్ గారు చాలా మంచివారని, తనకి మంచిగా హెల్ప్ చేస్తారు అని చెప్పి. రేపు ఫ్యూచర్లో కూడా నా కొడుకుని అలాగే మెచ్చుకోవాలి కదా. అందుకని వాడికి కూడా వాడికి మినిమం నేను లేకపోయినా ఎవరున్నా లేకపోయినా వాడి పనులు వాడు చేసుకుని బ్రతికేలాగా అలవాటు చేయాలి. సో అది నేను అనుకుంటానండి. మీరేమంటారనే దాని గురించి కామెంట్ చేయండి. ఇంక నేనైతే అంట్లు తోముతూ ఉన్నాను. ఇంట్లో పని అంతా అయిపోయింది. సరే నేను ఇంకా అంట్లు కంప్లీట్ అయిపోయేలోపు సురేష్ గారు టీ పెడతాను అని చెప్పేసి అన్నారు. అంటే నేనే పెట్టమని చెప్పాను, గ్యాస్ ఖాళీగా ఉంది కదా, మళ్ళీ పాలు కాగబెట్టడం అలాగా 2 స్టవ్ గ్యాసే కాబట్టి కొంచెం ఇబ్బంది అయిపోద్ది అనమాట. ఎక్కువగా మళ్ళీ టిఫిన్స్ అవన్నీ చేయాలి, లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా సురేష్ గారిని టీ పెట్టేసేయమని చెప్పాను. టీ పెట్టమంటే వాటర్ పెట్టేసి పౌడర్ వేయమని చెప్పాను అనమాట. ఇంక నేను ఈ అంట్లు తోమేలోపు అక్కడ టీ పెట్టేస్తే సరిపోతుంది అనమాట. తనకి టీ పెట్టడం రాదులేండి, ఓన్లీ కాఫీ మాత్రమే చేస్తారు. ఇంకా నేనైతే అంట్లన్నీ క్లీన్ చేసుకుంటున్నా. కొంతమంది అంటారండి, నువ్వేదో పెద్ద ఇదిలాగా ఫీల్ అయిపోతుంటావు, నీకు అవసరమా పనులు, నీ ఇంట్లో పనులు నువ్వు చేసుకోలేవా, ఎంతమంది చేసుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అవన్నీ పక్కన పెడితే నా పని నేను చేసుకోవడం, ఆడవాళ్ళం అన్నాక ఎవరి పని వాళ్ళు చేసుకోవడం ఇబ్బంది ఏముండదండి. కాకపోతే నేను ఇక్కడ ఈ అంట్లు తోమే టైంని, ఇంకా బట్టలు ఉతికే టైంని, కొన్ని పనులు చేసుకునే నేను ఎక్స్ట్రాగా ఫ్యూచర్ కోసం అంటే మనీ ఎర్న్ చేసుకోవడానికి, నా హెల్త్, నేను కొంచెం ఈ వర్క్స్ అన్నీ చేస్తూ ఉంటాను కాబట్టి హెల్త్ కూడా అంత యాక్టివ్ ఏమి ఉండదు.
ఈ టైంని నేను వేరే వర్క్కి యూజ్ చేసుకుంటానమాట. అంతేకాని నేను ఖాళీగా తిని కూర్చొని పనులు వేరే వాళ్ళు వేరే వాళ్ళ చేత చేయించుకొని నా హస్బెండ్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్లో లేనండి. సో అదే ఒక అమ్మాయి, నేను ఇప్పుడు ఇంట్లో యూట్యూబ్ చేస్తున్నాను, మిషన్ వర్క్ చేస్తున్నాను కాబట్టి నన్ను ఇలా అంటున్నారు. ఒక అమ్మాయి చదువుకొని ఒక 50,000 జీతమో, ఒక 30,000 40,000 సంపాదించింది అనుకోండి, ఆమె చదువుకునింది, జాబ్ చేస్తుంది, పనామని పెట్టుకునింది అనేలాగా మాట్లాడతారు కదా. బట్ ఇక్కడ నేను మీకు చెప్పకూడదు అని కాదు, కానీ మంత్లీ నా శాలరీ వచ్చేసి ₹1,00,000 మినిమం ఉంటుందండి. అంత ఎర్న్ చేసుకుంటూ నేను హెల్ప్ తీసుకుంటే తప్పేముంది చెప్పండి. సో అది ఎందుకు ఆలోచించలేరు? చదువుకోకపోతే ఇంట్లో ఏదైనా పని చేస్తుంటే వాళ్ళు తక్కువగానే చూడాలా, జాబ్ చేసి చదువుకున్న వాళ్ళే గొప్పగా ఫీల్ అవుతారా అనేది నాకు చెప్పండి. నిజంగా ఇలా మాట్లాడితే కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. నీకు అవసరమా, మీ ఇల్లు చూసుకో ఎలా ఉందో, అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కనీసం అలా కొన్ని కామెంట్స్. నేను ఖాళీగా తిని కూర్చొని నా హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి నేను తన చేత ఖర్చు పెట్టిస్తుంటే మీరు అనుకున్న దానికి అర్థం ఉంటుంది. బట్ ఇక్కడ నేను ఎర్న్ చేసుకుంటూ దానికి కొంచెం కష్టం తగ్గించుకొని ఆ సమయం ఏదైతే ఉంటుందో ఇంకొన్ని పనులకి నా ఫ్యూచర్, కొంచెం నా పిల్లల ఫ్యూచర్ బాగుండటానికి అలాగా మళ్ళీ ₹1,00,000 సంపాదిస్తున్నావు అనిత ఏమైంది అనుకుంటారేమో. ₹1,00,000 సంపాదిస్తే అది ఎటు పోయేది అటు పోతుందిలేండి, ఏం మిగలట్లేదు. ఎందుకంటే లోన్స్ అవి ఉన్నాయి. చెప్పాలి అంటే మేము హౌస్ లోన్ కూడా తొందరలోనే కంప్లీట్ చేయాలి అనుకున్నాము. కాకపోతే పరిస్థితులు కొంచెం సహకరించక హెల్త్ పాడవడము అలా సిచ్యువేషన్స్ వల్ల కొంచెం లోన్స్ అవి కూడా ఏమీ తీరలేదండి. కాకపోతే బయట ఉన్న అప్పుల వరకు తీర్చేసుకున్నాము. అండ్ కొంచెంగా గోల్డ్ అది సేవ్ చేయడం, పాప ఉంది కదా ఇంకా తన కోసం అట్లా ఇంకా కొన్ని బయట చిన్న అప్పులు ఉన్నాయన్నమాట, 1-2 అలాగా. అవి కూడా కంప్లీట్ చేసేస్తే ఇంకా టార్గెట్ వచ్చేసి హౌస్ లోన్ కంప్లీట్ చేయాలని. ఇంకా చిట్స్ అని అవి ఇవి అని పోతూనే ఉంటాయండి, మిగిలేదైతే ఏముండదు మంత్ వచ్చేసరికి. కాకపోతే మంత్ మొత్తం కూడా నేను ఎర్న్ చేసే అమౌంట్ చెప్తున్నా జస్ట్ మీతో, కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటా. మీ అందరూ సపోర్ట్ లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు. దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోనండి. పదే చెప్పట్లేదు అని కాదు, కానీ ఇంకా అదనమాట నా మనసులో ఎప్పుడు అలా నిలిచిపోతారు. అది నాకు తెలుసు, నేను ఎప్పుడు నా రూట్స్ని మర్చిపోను. నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పూరి చేశాను, అలాగే కుర్మా చేశానండి. మా ఇంట్లో శనగపిండి అలా వేస్తే తినరు అనమాట, ఓన్లీ ప్లెయిన్ ఆలూ కుర్మానే తింటారు. సురేష్ గారు ఏమంటారంటే శనగపిండి అవి వేసామనుకోండి గ్యాస్ ఫామ్ అయిపోతుంది, డైజెస్ట్ అవ్వదు అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నాకు శనగపిండి వేసి కూర చేసినా కానీ బాగా ఇష్టం అండి. ఇంకా ఆయన తినరు, ఎందుకులే అని చెప్పేసి ఇంకా ఆలూ కుర్మానే చేస్తూ ఉంటాను ఎప్పుడు కుర్మా అంటే పూరి చేసినా ఏం చేసినా కానీ. ఇంకా తర్వాత అయితే చపాతీకి కూడా ఇంకా మనం పూరీలు చేసేటప్పుడు దాంట్లో కొంచెం ఆయిల్ కనుక సాల్ట్ కనుక వేసాము అంటే పూరీలు ఆయిల్ పీల్చవంట. మీలో ఎంతమందికి తెలుసు? నేను జస్ట్ ట్రై చేశాను, ఏం పెద్దగా డిఫరెన్స్ ఏం అనిపించలే, నార్మల్గానే అనిపించింది. కాకపోతే పూరీలు చేసుకునేటప్పుడు నార్మల్ ఆశీర్వాద్ అది కాకుండా కొంచెం మైదా అలాగే గోధుమ పిండి మిక్స్ అయ్యి ఉండేదైతేనే పూరీలకు బాగుంటాయి. హెల్త్కి మంచిది కాదు, కాకపోతే ఎప్పుడో ఒకసారి కదా పూరీ అనేది, పూరీ టేస్ట్ ఉంటేనే బాగుంటుంది. ఆశీర్వాద్ అలాంటి వాటితో చేసుకున్నాం అనుకోండి మరీ సాఫ్ట్గా ఆయిల్ పీల్ చేసి అస్సలు తినాలనిపించదు. అమ్మ వాళ్ళ ఊర్లో కూడా మిక్సింగ్ ఉంటుందండి, బియ్యం పిండి అలాగే మైదా గోధుమ పిండి మిక్సింగ్ ఉంటుంది. అది ఇంకా చాలా టేస్ట్ బాగుంటుంది. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటా ఉంటానన్నమాట. నేను అందరికీ చెప్పే ఉంటాను ఇంతకుముందు, నాకు పూరీలు అంటే భలే పిచ్చండి. అప్పటి నుంచి ఇప్పటికీ పెళ్ళికి ముందు నుంచి ఇష్టం ఏదైనా మారకుండా ఉంది అంటే పూరీలే. కాకపోతే తినలేను, ఇప్పటికీ ఇష్టమే కానీ ఎక్కువగా తిన్ను. అప్పుడైతే అసలు పూరీలు అమ్మ ఇంట్లో చేసిందంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం కూడా తినేదాన్ని, అంత ఇష్టంగా తినేదాన్ని అనమాట. బట్ ప్రజెంట్ కూడా ఇష్టమే కానీ ఎక్కువ తినలేను, ఒక 2-3 తినేస్తూ ఉంటానన్నమాట. సో ఇంక పూరీలు చేసేసి నేనైతే ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయానండి. టైం ఇంకా తొందరగానే సురేష్ గారు పిల్లలు కూడా హెల్ప్ చేశారు కాబట్టి పనులు అయితే తొందరగా అయిపోయి, లేట్గా లేచినాక ఇంకా ముందు పిల్లలకి పెట్టేసి దాని తర్వాత ఇంకా మేము కూడా తినేస్తామన్నమాట. పూజ చేయాలి అని చెప్పి శనివారం కదా, శనివారం సోమవారం ఇలాంటి మెయిన్ డేస్ అయితే కంపల్సరీ అసలు మిస్ అవ్వం. ఇంకా ఆదివారం రోజు ఏదైనా నాన్ వెజ్ కనుక ముందు తెచ్చేసారు అనుకోండి ఇంట్లోకి, అప్పుడు చేయని తప్ప మిగిలిన టైం అంతా కూడా కొంచెం లేట్ అయినా పర్లేదు ఇంట్లో దీపం అయితే పెట్టుకుంటామండి. దీపం పెట్టుకోకపోతే మనసు అస్సలు బాగోదు. ఇంకా కొంచెం రిగ్రెట్స్ ఉన్నాయి. కంప్లీట్గా మేము 11 months వరకు పూజ చేసుకోకూడదంట కదా, అంటే కొబ్బరికాయ కొట్టి ప్రసాదం అంటే కంప్లీట్ పూజ అయితే చేసుకోకూడదు. ఇప్పుడు మన తృప్తి కోసం జస్ట్ ఇంట్లో దీపం పెట్టుకోవడం మాత్రమే చేయాలి అని చెప్పేసి అన్నారు. ఇంకా అందుకని ఆ దీపమైనా పెట్టుకోకపోతే అసలు మనసు ప్రశాంతంగా ఉండదండి. అందుకని చెప్పేసి దీపం అయితే రెగ్యులర్గా నేనైనా సురేష్ గారైనా పెట్టుకుంటూ ఉంటాము. మార్నింగ్ టైంలో ఎక్కువ వరకు సురేష్ గారే చేస్తూ ఉంటారు. నేనేంటంటే సోమవారం కానీ శుక్రవారం ఇలాగా కొన్ని డేస్ అయితే నేను రెడీ అయిపోయి చేసుకుంటాను అనమాట. ఈరోజు ఇంకా శనివారం చేసుకోవాలనిపించింది, చాలా రోజులు అయిపోయిందండి దానికి ముందు. ఇంకా పూజ రూము అవన్నీ కూడా క్లీన్ చేసేసుకొని పూజ
పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఎన్ని రోజులు అయిపోయిందో అని చెప్పి దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా దీపం వెలిగించి ఇంకా పిల్లలైతే తినేసి నాకు పువ్వులు అవి కోసుకొచ్చారండి. ఈలోపు నేను ఇంకా పూజ రూమ్ శుభ్రంగా తుడిచేసుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. మందారాలు ఎక్కువగానే పూస్తున్నాయి. సమ్మర్లో బాగా పూస్తాయి కదండి, వర్షాకాలంలో అంత పూయవు. మన ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతానికి ఈ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి పూస్తున్నాయి. ఇంకా బేబీ పింక్ అవి కూడా ఉన్నాయి. ఇంకా నాకు ఇవి చాలా అనిపిస్తుంది. నాటు రోజాలు కూడా లేవండి, వేసుకుందాం అనుకుంటా ఉన్నాను కానీ అలానే పోతుంది. ఇప్పుడు ఏంటంటే ప్లేస్ ఎక్కువ లేదు. ఆ సన్నజాజుల చెట్టు అవి వేసేసి అక్కడ ఎక్కువగా ప్లేస్ అవే ఆక్యుపై చేసేసాయి. ఇంకా సన్నజాజులు అవి కూడా ఉన్నాయి కానీ ఆ రోజు ముందు రోజు కోయలేదు. అందులోనే సన్నజాజుల చెట్టు ఏమైపోయిందంటే అండి, మిద్దె మీద కళ్ళిద్దామని చూసాము, కాకపోతే అది మధ్యలోనే ఆగిపోయింది. ఇంకా కింద కొన్ని పువ్వులు పూస్తాయి కానీ పైన ఎక్కువ పూస్తున్నాయి అనమాట. అవి కోసుకోవడానికి ఉండదు. ఇంకా కొంచెం పైకి ఎక్కామనుకోండి పడిపోద్ది. లాస్ట్ ఇయర్ ఒకసారి మీకు చూపించా కదా పైకి ఎక్కడము. సో అట్లాగా అనమాట. ఇంకెందుకులే అని చెప్పేసి నేను కొయ్యట్లేదు ఆ పువ్వుల్ని. అందులో చిన్న చిన్నగా ఉంటున్నాయండి. ఎందుకులే నేను ఆ చెట్టు తీసేసి ఇంకేమన్నా వేద్దామా అనిపిస్తుంది. కానీ చెట్టు ఏమో బాగా పెద్దదైపోయింది కదా, ఎందుకులే ఎంత పెద్దగా అయిన తర్వాత తీయడం అని చెప్పేసి తీయలేకపోతున్నాను. పూజ అయిపోయిన తర్వాత కొంచెం ఇంకా వంట కూడా కంప్లీట్ చేసేసానండి. పెద్దగా వంట ప్రోగ్రామ్స్ కూడా ఏం పెట్టుకోవాలా, పెరుగు పులుసు లాగా చేసేసాను. ఆల్రెడీ మీకు అది చూపించుంటాను ఇంతకు ముందని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంకా నేను కూడా ఒక 2 పూరి తినేసి ఆ పెరుగు పులుసు చేసేసి కొంచెంసేపు పడుకున్నా. ఎందుకంటే కంప్లీట్గా దానికి ముందు రోజు నిద్రలేదనమాట. పెళ్ళిళ్ళ సీజన్ కదా, కొంచెం వర్క్స్ అవి ఉండటం వల్ల 2-2:30 అయిపోతుంది. అయినా ఈరోజు కొంచెం లేట్గా లేచాను కాబట్టి పర్లేదు. మళ్ళీ ఈరోజు ఎలాగో పిల్లలకి ఆల్మోస్ట్ 12:30-1 అయిపోతుంది ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కంప్లీట్ అయ్యేలోపు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లౌక్య నేను పడుకుంటేనే పడుకుంటుంది. 1:30కి 2కి అలాగనుకుంటా లౌక్యాన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టేసి తనతో పాటు నేను కూడా నిద్రపోయా. అసలు పసుపు నీళ్ళు చల్లాలండి, పూజకు ముందే చల్లాల్సింది మర్చిపోయాను. ఇంకా తర్వాత అయితే చల్లానమాట. అమ్మవారికి ఒక నల్లపూసల దండ వేశాను. ఇంకా ఫ్రేమ్స్ అవన్నీ క్లీన్ చేస్తూ పక్కన పెట్టుంటే ఇంకా అది కూడా అమ్మవారికి అయితే అలంకరిస్తున్నాను అనమాట. సో ఇంకా పసుపు నీళ్ళు చల్లేసుకొని, అంటే చాలా రోజుల తర్వాత పూజ చేశానండి అందుకని. ప్రతి వీక్లో ఒకసారి అయితే పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకుంటూ ఉంటాం. శుక్రవారం చేసామంటే శుక్రవారం, సోమవారం అట్లా చేస్తూ ఉంటాం కదా. అలాంటి టైంలో ఇంకా ఈరోజు అయితే శనివారము అయినా కానీ ఇంకా నిన్న పూజ చేయలేదన్నమాట. అందుకని చెప్పి ఈరోజైతే కంప్లీట్గా ఇల్లంతా కూడా పసుపు నీళ్ళు చల్లేసి ఇంకా సాయంత్రం ధూపం వేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా లౌక్యాకి అయితే కొంచెం ఆయిల్ పెట్టాలి అని అనుకున్నాను కానీ మధ్యలో ఏమైందంటే మళ్ళీ ఈవినింగ్ ఉంది కదా, కండిషనర్ పెట్టేసి తలస్నానం చేస్తే ఈవినింగ్ బాగుంటుందిలే డాన్స్ అది వేసేటప్పుడు అని చెప్పేసి ఇంకా తనైతే అలాగే వదిలేశాను. మళ్ళీ తలస్నానం చేసి అందులోనూ గెటప్ ఏదో వేయాలంటండి, అంటే ధోతి స్టైల్ శారీ కట్టాలంట. దాని గురించి అయితే నాకు కంప్లీట్గా అస్సలు ఐడియా లేదు, చూడాలి ఎలా కడతానో ఏంటి అని చెప్పేసి. సో ఇంకా సురేష్ గారేమో మిషన్ ఒకటైతే పెండింగ్ ఉంటే అది నేను కంప్లీట్ చేస్తానులే అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారనమాట. నువ్వు కొంచెం పనులు చేసుకో అని చెప్పి ఇంకా నేను ఇంకా ఇల్లు మొత్తం బయట అంతా కూడా పసుపు నీళ్ళు అయితే చల్లేసి ఇంకా మంచిగా దేవుడి రూమ్లో ధూపం కూడా వెలిగించున్నా. ఇంకా ఇల్లు మొత్తం కూడా పెద్ద కోన్ ఉంటుంది కదా ధూప్ స్టిక్ది, అది కనుక పెట్టుకొని ఆ ధూపం వేసుకున్నాం అనుకోండి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. సో ఎంతైనా కానీ మన పనులు మనం ఒకరు హెల్ప్ చేసుకోకుండా ఇలా చేసుకొని పూజ చేసుకొని 10 గంటలకల్లా పనులంతా కంప్లీట్ అయిపోయాయి అనుకోండి, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.
కాకపోతే కొన్ని పనులు ఉన్నప్పుడు ఈరోజు ఇంకా మిషన్ వర్క్ అవన్నీ ఏం లేవు కాబట్టి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళేది లేదు కాబట్టి కొంచెం పని అయింది. అందులోనే ఆ రోజు 2 డేస్ హాలిడేస్ కదా, నేను ఇంకా వీడియోస్ పని అదేం పెట్టుకోలే. ఇంక ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, టైం ఎక్కడ సరిపోద్ది చెప్పండి. అందుకని చెప్పేసి రెగ్యులర్గా ఇంకా పూజ చేసుకోవడానికి, నా పనులు నేను చేసుకోవడానికి హెల్ప్ అయితే తీసుకుంటాను. ఇంకా అంతకుమించి నా పనులు నేను చేసుకోలేక కాదు, ఇన్ని పనులు చేసేదాన్ని, నా ఇంట్లో పని నేను చేసుకోవడం నాకు కష్టం అవుతుందా చెప్పండి. ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరండి, పట్టుదల అనేది ఉండాలి. నా పని నేను చేసుకోవాలి అని నాకు చాలా ఇష్టము. చూద్దాం, కొన్ని రోజులు కష్టపడతాము, దాని తర్వాత శక్తి ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకే కదండి. దాని తర్వాత ఎలాగో రెస్ట్ తీసుకుంటాం కదా. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నాయి, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ₹1,00,000 సంపాదిస్తున్నావు కదా, నీకేం ప్రాబ్లం అంటారా? దానికి 100 ఉంటాయండి. మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కోలుకోవడం చాలా ఒక 2 కష్టం. మంత్స్ ఏదైనా కొంచెం పెండింగ్ పడిపోయిందనుకోండి, మళ్ళీ స్టార్టింగ్ నుంచి జరగాలన్నమాట. అలా జరుగుతూ ఉంటాయి లైఫ్.